వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్వేత మాట్లాడుతూ ప్రస్తుత సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి వారి పరిసరాలు మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వివరించారు. గంగాధర మండల కేంద్రంలో ఇప్పటి వరకు 3 డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిపారు. జ్వరంతో వచ్చిన వారి యొక్క రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయడం జరుగుతుందని, జ్వరాల బారిన పడినటువంటి వారికి చికిత్స అందిస్తూ మందులు ఇచ్చి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు. టైఫాయిడ్ ఫీవర్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటున్నవి రెయినీ సీజన్లో. అందుకని జనాలు అందరూ అప్రమత్తంగా ఉండి వాళ్ళ నీట్నెస్ మెయింటైన్ చేసి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవాలి. అండ్ మా తరఫున మేము ఫీవర్ కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాము. డైలీ వాళ్ళకి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తూ మలేరియా ఏమైనా ఉంటే, డెంగ్యూ ఏమైనా ఉంటే, లేదు టైఫాయిడ్ ఫీవర్స్ ఏమైనా ఉంటే అవన్నిటిని ట్రీట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళకు కూడా పర్సనల్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నార్మల్గా డెంగ్యూ అండ్ మలేరియా మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, వెక్టర్ బోర్న్ డిసీజెస్. కాబట్టి ఈ రెయినీ సీజన్లో వాటర్ ఎక్కువ స్టోర్ చేయడం వల్ల మస్కిటోస్ బ్రీడ్ అయిపోయి లార్వా వల్ల ఈ డిసీజెస్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నవి. అవి కర్టైల్ చేయాలి అని అంటే మనం లార్వా ఉండకుండా చూసుకోవాలి. అంటే బ్రీడింగ్ ప్లేసెస్ని కంట్రోల్ చేయాలి అంటే డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాం మన పిహెచ్సి తరఫున. అంటే దీంట్లో ఏవైతే కంటైనర్స్లో వాటర్ స్టోర్ చేస్తారో, స్టాగ్నెంట్ వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ లేకుండా చేయడం అన్నట్టు. అంటే డ్రైగా ఉంచేలాగా చూస్తాం అన్నట్టు ప్రతి ఏరియాని. దానివల్ల బ్రీడింగ్ ప్లేసెస్ పాయింట్స్ తక్కువ అయిపోతాయి మస్కిటోస్కి. దానివల్ల ఈ మలేరియా ఇంకా డెంగ్యూ రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అలా మేము డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఫీవర్స్ ఏమైనా డిటెక్ట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర కాంటాక్ట్ సర్వే చేస్తున్నాం. వాళ్ళ కాంటాక్ట్స్కి కూడా ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి కూడా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నాము. ప్లస్ 100 వాళ్ళ దగ్గర ఏరియాలో ఉన్న విసినిటీలో ఉన్న 100 హౌజెస్కి వాళ్ళకి ఏమైనా ఫీవర్ ఉందా, లేదు అని అంటే ఇంకేమైనా జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ప్లస్ ఒకవేళ ఫీవర్ ఏమైనా, డెంగ్యూ అలాంటివి ఏమైనా డిటెక్ట్ అయితే వాళ్ళకి స్ప్రే కూడా చేస్తున్నాము. ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే చేపిస్తున్నాము. మన డిఎంహెచ్ ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చి చేస్తారు. అండ్ ఈ రకంగా మనం కంట్రోల్ చేస్తున్నాం. డ్రై డే యాక్టివిటీస్, ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే అండ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఫీవర్స్ కంట్రోల్ చేసి మ్యాక్సిమం మా సైడ్ నుండి ఎంత హెల్ప్ కావాలో అదంతా చేస్తున్నాము. ఇప్పుడు వరకైతే ఒక 3 కేసెస్ నమోదైనవి. వాళ్ళకి ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు. మేము ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చేసాము. ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళని డిఎంహెచ్ ఆఫీస్ ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేసాము. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళు ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. ఫీవర్ కంట్రోల్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగున్నారు. ఏం ప్రాబ్లం లేదు.